ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. తమిళనాడు సీఎం స్టార్ హీరో దళపతి విజయ్ త్రిషా జోడీ మరోసారి వార్తల్లో నిలిచింది. సీఎం అయ్యాక త్రిషాతో కలిసి విజయ్ కనిపించడం ఇదే తొలిసారి. స్టార్ హీరో అజిత్ తల్లి భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు విజయ్ త్రిష కలిసి వాళ్ళ ఇంటికి వెళ్లారు. వీళ్ళిద్దరూ ఒకే కారులో ప్రయాణించారు. దీనికి సంబంధించినటువంటి వీడియోలు ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతున్నాయి. దళపతి విజయ్ త్రిషకు సంబంధించిన ప్రతి విషయం గత కొంతకాలంగా హాట్ టాపిక్గా మారుతూనే ఉంది. ఈ జంట ఇప్పుడు మరోసారి కనిపించి అందరిని మరొకసారి ఆశ్చర్యపరిచారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో షేక్ చేస్తుంది. తమిళ స్టార్ హీరో అజిత్ ఇంటికి ఈ జోడి వెళ్ళింది. అజిత్ తల్లి కన్నుమూసినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఆమెకు నివాళులు అర్పించడంతో పాటు అజిత్ను పరామర్శించేందుకు త్రిష విజయ్ కలిసి ఒకే కారులో వెళ్లారు. ఇక ఈ ప్రయాణించినటువంటి విజువల్స్ మరోసారి పుకార్లు గుప్పమంటున్నాయి. తన తల్లికి నివాళులు అర్పించడానికి వచ్చిన సీఎం విజయ్ను హత్తుకొని అజిత్ ఎమోషనల్ అయ్యాడు అక్కడ గేటు ముందటే. ఆ తర్వాత త్రిషతో కూడా మాట్లాడారు. ఈ వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నటువంటి సందర్భం నెలకొంది. అయితే సీఎం విజయ్ సీఎంగా అయినప్పటి నుంచి కూడా కలిసినటువంటి సందర్భం ఉంది, కానీ ఒకే కారులో ఇలా ప్రయాణం చేసినటువంటి సందర్భం ఇదే మొదటిసారి. అయితే విజయ్ త్రిష కలిసి ఇప్పుడు కనిపించడం సోషల్ మీడియాలో భిన్న వాదనలను వినిపిస్తున్నాయి. అజిత్ తల్లికి నివాళులు అర్పించేందుకు వాళ్ళు వచ్చారని, ఈ పరిస్థితుల్లో నెగిటివ్ ఆలోచనలు వద్దంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో పాయింట్ అవుట్ చేయడానికి ఏమీ లేదంటూ కూడా మరికొందరు పోస్టులు పెడుతున్నారు. బాధలో ఉన్నప్పుడు ఎవరైనా సరే కలిసి వెళ్ళి ఓదార్చవచ్చని విజయ్ త్రిషకు సపోర్ట్గా కొంతమంది మాట్లాడుతున్నారు. మరోవైపు ఈ వీడియోతో విజయ్ త్రిష రిలేషన్షిప్ కన్ఫర్మ్ అయిందని మరికొంతమంది నెటిజన్లు అంటున్నారు. బాధలో ఉన్న అజిత్ కోసం విజయ్ త్రిష కలిసి వెళ్లడంతోనే వీళ్ళ బంధం పైన ఓ స్పష్టత వచ్చిందనే కామెంట్లు కూడా వస్తున్నాయి. ఇదిలా ఉంటే సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఎన్నికలకు ముందు విజయ్ నుంచి విడాకులు కోరుతూ అతని భార్య సంగీత సంచలన ఆరోపణలు చేసింది. తన భర్తకు ఓ హీరోయిన్తో అక్రమ సంబంధం ఉందని కూడా ఆరోపించింది ఆమె. దీంతో ఆ హీరోయిన్ త్రిషనేననే రూమర్లు కూడా వినిపించాయి. ఇక విజయ్ త్రిష కలిసి ఓ వెడ్డింగ్ రిసెప్షన్కి కూడా వెళ్లడంతో పుకార్లు మరింత బలపడ్డాయి. ఎన్నికల్లో టీవీకే ప్రభంజనంతో త్రిష నేరుగా విజయ్ ఇంటికి వెళ్లి మరీ అభినందించింది. విజయ్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలోనూ త్రిష స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఆ తర్వాత నుంచి మరలా ఎప్పుడు వీరిద్దరు కలిసినటువంటి దాఖలాలు లేవు. ఆ ప్రమాణ స్వీకారం తర్వాత మరలా ఇప్పుడే ఒకే కారులో ప్రయాణించినటువంటి ఈ దృశ్యాలే మరలా వీరిద్దరు కలిసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాయి. ఏదేమైనా కూడా ప్రస్తుతము వీరిద్దరి కలిసి కారులో వచ్చినటువంటి సందర్భం అయితే ఆ విజువల్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి మరొకసారి ఒక కొత్త చర్చ అయితే తెరపైకి రావడం జరిగింది.